అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి సీటు పైన కూర్చోక ముందుకు రేవంత్ రెడ్డి గారు, నేను రైతుల పక్షపాతిని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, మేము రైతుల సంక్షేమం కొరకే పనిచేస్తామని చెప్పి కళ్ళబొల్లు మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టి రుణమాఫీ అని చెప్పి ఎకరాకు 10,000 ఇస్తాం 15,000 ఇస్తాం అని అబద్ధం ప్రచారంతో వాళ్ళని మభ్యపెట్టి మోసపుచ్చి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత 9వ తారీఖు నాడు చేసుకోండి, లోన్ తీసుకొని 2 లక్షలు మాఫీ చేశారు, ఆ మాట చెప్పిండు. రైతు బంధు 5,000 రూపాయలు ఎకరాకి ఎక్కువ ఇస్తా అని చెప్పి అది చెప్పిండు. ఇంతవరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీన్ని యావత్ తెలంగాణ సమాజం, రైతాంగం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని బుద్ధి తెచ్చుకొని ఇమ్మీడియట్గా రైతులకు ఇస్తా అన్న బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి తెలంగాణ రైతాంగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి మోసపూరిత మాటలు చెప్పి కేవలం అధికారమే పరమావధిగా గద్దెనెక్కితే నీ యొక్క అధికారం ఎక్కడో నిలవదు. ఇటు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా రైతులను మోసం చేయకుండా ఇమ్మీడియట్గా రైతు బంధు డబ్బులు అకౌంట్లలో రైతుల అకౌంట్లో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వము రైతులకు మోసం చేస్తూ రైతు బంధు ఇవ్వకుండా మరి 1 ఎకరా 2 ఎకరాల లోపలకు ఇచ్చి మేము మిగతా అందరూ కూడా ఇచ్చినాము అని చెప్పి కోమటిరెడ్డి గారు రైతు బంధు ఇవ్వకపోతే ఇయ్యనని చెప్తే ఎవరైనా సరే చెప్పు తీసుకొని కొట్టామని చెప్పి మరి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న చెప్పు తీసుకొని కొట్టేది మరి ఆయనకా లేకపోతే ఇంకోరికా అనేది తెలియాలి. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా రైతు బంధు ఒక డేట్ వచ్చిందంటే 1వ తారీఖు నాడు స్టార్ట్ అయితే 5వ తారీఖు లోపల 1 ఎకరా ఉన్నా 100 ఎకరాలు ఉన్నా కూడా 110 ఎకరాలు ఉన్నా కూడా అందరూ కూడా రైతు బంధు చేశారు. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అలాగే దానికి సంబంధించిన మంత్రులు ఎవరైనా ఉన్నా కూడా త్వరలో వాళ్ళందరూ కూడా రైతులకు రైతు బంధు వేసి మీ విజ్ఞత నిరూపించుకోవాలి. మరి చెబుతున్న కొట్టిన అనేది మరి మీకు వీళ్ళకి అనేది తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు తెలుసుకొని మాట్లాడి రైతు బంధు కూడా తొందరగా రైతులకు వేసి రైతులకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడున్న గవర్నమెంటు మరి ముఖ్యమంత్రి ఫస్ట్ మాటలు చెప్పడము ఇప్పటి మాటలకు తేడా కనిపిస్తుంది. ఎన్ని రోజులు అంటే 66 రోజులు 65 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ 6 రోజుల వరకు నీకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. రైతు బంధు నెంబడిగా ఏకకాలంగా ఒక్కటేసారి చేస్తున్నాడు. కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే డబ్బులు 10,000కు 15,000 ఇస్తున్నాడు ఒకటి. ఇది 1,00,000 రూపాయలకు 4 విడతల కేసీఆర్ చేస్తే నేను ఒకటేసారి 2 లక్షలు ఇస్తున్నాడు. 2 మూడోది ఇండ్లకు కానీ నీళ్ళకు కానీ ఏ కొరత లేకుండా సరిగ్గా నడిపిస్తున్నాడు. ఇంతే 2 ఎకరాల లోపు ఉన్నోళ్లకు రైతు బంధు పడినా పడకున్న అందరికి కూడా ఒకటేసారి వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది పడకుంటే చూసి మమ్మల్ని చెప్పు తీసుకొని కుట్టమంటని మమ్మల్నికే మా పైసలు మాకేనికి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్లు రైతు బందే అని పాట పాడుతున్నాడు. వాళ్ళకి తెలియకుండా మాకు వచ్చిందా పైసలు? ఇప్పుడు 1 ఎకరం ఉన్నోని కేసి 10 ఎకరాలు ఉన్నోని కేసినామనే మాట తప్పు కాదా? రాజ్యం మీద ఆయననే ఉండ మనిషి అదే తప్పు, అదే చెప్పు తీసుకొని ఆయన మీదకే వేస్తారు రేపు. ఈరోజు చూసుకొని ఖచ్చితంగా ఇది గుణపాఠం అయితే చెప్తారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం మీద ఉన్నందుకు మాట్లాడవచ్చు, రేపు ప్రభుత్వం దిగవచ్చు, మళ్ళీ ఇంకోరు వచ్చి ఆయనకి వేయచ్చు. అది తప్పదు. మా ఇంటికాడికి రాకుండా ఉంటాడా, మేము అడగకుండా ఉంటామా? గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు ఎంత మోసం చేసిందో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా రైతులకు మోసపుచ్చే మాటలు చెప్పి తెరాస ప్రభుత్వము ఎకరాకు సంవత్సరానికి 10,000 వేశారు, మేము 15,000 వేస్తామని చెప్పి నేటికి కూడా ఆ రైతు బంధు 1 ఎకరము 2 ఎకరాల వరకే పడ్డవి. ఇప్పటి వరకు రైతు బంధు ఎవరికి కూడా పడతలేవు. అలాగే రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఆ 6 గ్యారంటీలలో ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని చెప్పి అది కూడా నేటి వరకు ఊసలేదు. ఇప్పుడు ఏదైతే పార్లమెంటు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మేము ఈ యొక్క పార్లమెంటు ఎలక్షన్లలో గెలిస్తేనే ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు అన్ని అమలవుతాయని చెప్పడము చాలా హాస్యాస్పదంగా ఉంది. కావున రైతులు ఆలోచన చేసి ఈ యొక్క మాయమాటలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము రైతులకు అనేక హామీలు ఇచ్చింది. రుణమాఫీ చేస్తామని చెప్పి ఈరోజు వరకు గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. రైతులు శ్రామికులు అంతా కూడా ఈరోజు రైతుని పెద్ద ఎత్తున అభివృద్ధి పరచమని చెప్పి రేవంత్ రెడ్డి గారు
ఈరోజు రైతులకు గత ప్రభుత్వం 10,000 ఇస్తే సంవత్సరానికి మేము 15,000 వస్తామని చెప్పి రైతులకు ప్రగల్భాలకి ఈరోజు వరకు కూడా రైతు బంధుని ఈరోజు వరకు ప్రజలకు వేయలేదు. కాబట్టి రైతులు యాసంగి పంట నడుపుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి తొందరగా రైతు బంధుని తొందరగా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వము తెరాస ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేయలేదు. ఖచ్చితంగా మేము అధికారంలో వచ్చిన డిసెంబర్ మాసంలోనే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు చెప్పలేదు. ఇప్పుడు మేము లోక్సభలో గెలిస్తే రుణమాఫీ, రైతు బంధు, 6 గ్యారెంటీలు మేము అమలు పరుస్తామని చెప్పి ప్రజల్ని మోసగిస్తుండ్రు. వీరంతా కూడా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మళ్ళీ ప్రజల్ని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారు. కాబట్టి తప్పనిసరిగా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.